ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తివంతమైనటువంటి ఉపన్యాసాన్ని ఏ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడిగా అవతరించి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. ఆ కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి అధికారంలో లేకపోతే ప్రజలకి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అని ఈరోజు స్పష్టంగా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన పట్టణాల్లో, ప్రాంతాల్లో, మండలాల్లో జరుపుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారి ఆచరణ, 2019-24 మధ్య జరిగినటువంటి ప్రజా పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా పెనవేసుకుపోయాయో వాటి కొనసాగింపునే జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఆచరణ ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది చూడటం మాత్రమే కాదు, దేశం మొత్తం మాట్లాడుకున్నది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఎదిగో ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడినప్పటికి కూడా అక్కడ ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉందని చెప్పుకుంటున్నటువంటి ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాష్ట్ర విభజన తర్వాత 14-19 మధ్య నడిపినప్పటికి కూడా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడుగా, చిన్నవాడైనా రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడండి. గాంధీ గారు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం అక్కడ పురివిప్పుకొని విలేజ్ సెక్రటేరియట్ అని చెప్పి గ్రామాల్లోనే ఆర్బీకే సెంటర్స్ అని, ప్రభుత్వం అంటే పట్టణాలకో రాజధానికో పరిమితం కాలేదు, ప్రభుత్వం అంటే ఏ విధంగా డివైడ్ అయిపోయి గ్రామ స్థాయి వరకు వెళ్ళిపోయిందో ఆ వాతావరణాన్ని ఒకసారి చూడండి. రాష్ట్రం కానీ కేంద్రం కానీ పరిపాలన ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారి రోల్ మోడల్గా ఏ విధంగా నిలబడుతున్నాడో చూడండి అని దేశమంతా మాట్లాడుకున్నటువంటి సన్నివేశాన్ని చూసాం. ఆ సన్నివేశాన్ని ఇదిగో 15 సంవత్సరాలు గడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరపున ప్రజలు ప్రేమించి ఇచ్చినటువంటి అధికారం, ఆ అధికారాన్ని తిరిగి మళ్ళా ప్రజలకు మాత్రమే ఖర్చు పెట్టి ప్రజా పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి అని చూయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి గెలిచినప్పటికీ 2024 నుంచి దాదాపు 26 దాకా ఈ 2 సంవత్సరాల్లో ఎంత అనుభవం ఉన్నా, కూటమిగా ఉన్నా, 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నా వీళ్ళకి ప్రజా పరిపాలన చేత కావటం లేదు. వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే ప్రతి పనికి ఒక రేటు కట్టి, ఈరోజు సెక్రటేరియట్ వెళ్ళండి, నిన్నగాక మొన్న అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లోనే పెద్ద పెద్ద నాయకులున్న ఆఫీసుల్లోనే ఉద్యోగస్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏముంది ఈ పార్టీలో, ఈ ప్రభుత్వంలో ప్రతి పనికి ఒక రేటు, ఆ రేటు చెల్లిస్తే ఏ పనైనా అయిపోతుందని మాట్లాడుకుంటున్నారు తప్ప ఇది ప్రజా పరిపాలనని, ప్రజలకు సేవ చేయటం కోసమే కలిసి ముగ్గురుగా ఏర్పడి ఏదో పొరపాటున ఎలా గెలిచారో తెలియకుండా గెలిచి ఈరోజు చేస్తున్నటువంటి దోపిడీ మీద ప్రజలు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినాన్ని జరుపుకుంటూ గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన బేరీజు వేసుకుంటున్నటువంటి ప్రజల మనసుల్లో ఏముందో దాన్ని మీ ముందు నేను చిత్రీకరిస్తూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 56% పదవులను కానీ, అనేకమైన పొజిషన్స్ కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి కట్టబెట్టినటువంటి విధానం ఈరోజు ఈ దేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలబడిపోయింది. ప్రజలు అడుగుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేద ప్రజలు కానీ, ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు కానీ, అనేకమైనటువంటి వీకర్ సెక్షన్స్ కానీ గుర్తించి పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడా? ఈరోజు మొత్తం దోచుకోవటమే పరమావధిగా
ఏర్పాటు చేసుకున్నటువంటి వీళ్ళ పరిపాలన ఎక్కడ? పేదవాడికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏమాత్రం లేనటువంటి అంశాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి రాజధాని అనే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 51,000 మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే, వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ 51,000 ఇళ్ల పట్టాలని రద్దు చేయటమే కాకుండా మీ ఎస్సీ ఎస్టీలు పేద వర్గాలు రాజధాని ప్రాంతంలో ఉండటానికి వీలు లేదని మొత్తాన్ని రద్దు చేసి పక్కన పడేసిన విధానం, డెమోగ్రఫీ దెబ్బతింటుందని చెప్పినటువంటి ఘటన. ఈరోజు రాజధాని అంటే, రాజధానికి మేము వ్యతిరేకం కాదు, కానీ రాజధాని అంటే అది ఒక హైదరాబాద్ లాగానో, అది ఒక చెన్నై లాగానో, అది ఒక కర్ణాటకల బెంగళూరు లాగానో ఉండాలని మాత్రమే కోరుకుంటారు. కానీ అది ఏదో కొంతమందికి సంబంధించి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మీరు ఏర్పాటు చేసుకున్న రాజధాని మీద అనేకమైనటువంటి అభిప్రాయాలు ఈరోజు ఆ ప్రాంతంలో ఉద్యమాలు చేసినటువంటి రాజధాని ప్రాంతంలో నాయకులే ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంశం ఈరోజు కనబడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద అనేకమైన పోరాటాలు మళ్ళా తిరిగి చేయాల్సినటువంటి ఆవశ్యకతని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి స్పష్టంగా తన సందేశం ద్వారా ఇవ్వటం జరిగింది. ఈ పార్టీ ఆవిర్భవించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురిటి నొప్పుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాలని నమ్ముకున్నాం, ప్రజల్నే నమ్ముకున్నాం, ప్రజలే దేవుళ్ళుగా భావించాం, పైన దేవుడున్నాడు, ఇదిగో ప్రజల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పోరాటాల మార్గాన్ని ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యన నిలబడి ఉన్న విధానాన్ని గురించి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్నే ఎస్సీసీఎల్ మీటింగ్లో నేను అక్కడ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఒక మీటింగ్కి వెళ్ళొచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ జనం మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం, కానీ మధ్యలో ఉన్నటువంటి 14-19 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ 24 నుంచి జరుగుతున్నటువంటి ప్రభుత్వం కానీ పేద ప్రజలకి ఎక్కడ కూడా అందుబాటులో ఉండట్లేదు. పేద ప్రజలు కూడా ఖరీదైనటువంటి రేట్లకి ప్రతిదాన్ని కొనలేరు, వాళ్ళు అమ్ముతూ ఉన్నా సరే కొనలేనటువంటి దశలో పేదలు వెళ్ళిపోయారు. ఇది కూడా ఒక పరిపాలనని మాట్లాడుతూ ఉన్నారు. అనేక అంశాల మధ్య వ్యత్యాసాలను గురించి చర్చించుకుంటున్నటువంటి ప్రజల వాళ్ళ మనసుల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తూ ఉంది, వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకుంటూ ఉన్నది. అందుకే తిరిగి మళ్ళా పోరాట మార్గాన్ని ఎంచుకొని జగనన్న మొన్న చెప్పినట్టుగా 2026లో 27 తర్వాత మళ్ళా ప్రజల మధ్యకే ఆయన ఒక పాదయాత్ర నిర్మించే కార్యక్రమం కూడా ప్రజల మధ్యన నిరంతరం ఉండే నాయకుడుగా దాదాపు 2014 తర్వాత 2019 ప్రజా నాయకుడుగా పిలువబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర నుంచి 11 నుంచి 19 దాకా ప్రజా సంకల్ప యాత్ర 9 సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండటం, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కరోనా, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్, జనం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని తీసుకొచ్చినటువంటి విధానాన్ని ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. పేదవాడు నిజంగా గర్వంగా నిలబడాలంటే, ఆత్మగౌరవంతో ఉండాలంటే జగనన్న అధికారంలో ఉండాలి. జగనన్న అధికారంలో ఉంటేనే పేదవాడి అధికారంలో ఉన్నట్టుగా భావించే ఒక నేపథ్యాన్ని ఈరోజు ఈ రాష్ట్రం చూస్తూ ఉన్నది. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి ఈ రాజకీయ పార్టీ పోరాటాల ద్వారా ప్రజా సమస్యల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2011 నుంచి 2014 దాకా ఏ విధంగా ప్రజా సమస్యల మీద అనేకమైనటువంటి పోరాటాలని ప్రజల మధ్యలో నిలబడి చేశాడో, ప్రజలకి ఆనాటి పాలకులకి ఏ విధంగా గుర్తు చేశాడో, ప్రజలు కోరుకున్నటువంటి విధానం 51% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడి 2019లో దాదాపు 151 సీట్లు ఇస్తే దాని తగ్గట్టుగానే పరిపాలన చేసి శభాష్ అనిపించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసినటువంటి ప్రజలు ఈరోజు చర్చిస్తూ ఉన్నారు. 3 కలిసినా 4 కలిసినా ఉపయోగం ఏంటి? ఒక్కడి ముందు ఒక్కడిగా నిర్మాణంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ కోట్లాది మంది ప్రజల్ని అడ్రస్ చేసినప్పుడు అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే ప్రశ్నించడానికే వచ్చామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు తిరోగమన దశలో ఉన్నారు అని చర్చించుకుంటున్న నేపథ్యంలో తిరిగి మళ్ళా 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఎగరేసినటువంటి జెండా
ఈరోజు మాట్లాడుతూ ఉన్నది. తిరిగి ప్రజా సమస్యల మీద అవసరమైతే పోరాటాలు చేస్తాం, ఎవడికి భయపడేది లేదు. ఆ జెండా రెపరెపలాడుతూ చెప్తూ ఉన్నది, ఇదిగో ప్రజా పోరాటాలకి సిద్ధం కండి. జగనన్న నాయకత్వం వహించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలందరికీ అండగా ఉండబోతూ ఉన్నది. నిర్మిస్తాం ప్రజా పోరాటాలని. ఇదిగో గర్వంతో విర్రవీగుతున్నటువంటి ప్రజా కంటకులుగా మారినటువంటి కూటమి ప్రభుత్వాన్ని, ప్రజల ఆలోచనలకి దూరంగా వెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ప్రజా పోరాట మార్గంలో మీ ముందుకు వస్తూ ఉన్నాయి. నిర్మించి తీరుతాం, జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి అనే ఒక రణ నినాదాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చే క్రమంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా సందర్భంగా అనేకమైనటువంటి మీ మనసుల్లో ఉన్నటువంటి ఆలోచనలకి, మీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలకి ఇదిగో పదును పెట్టి కదలబోతూ ఉన్నది. మళ్ళా తిరిగి పునరంకితం అవుతూ ఉన్నది. ప్రజా సమస్యల్ని ప్రజల్లో ఉంచి ప్రజా కంటకులుగా మారినటువంటి పాలకుల మెడలు వంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథన రంగంలోకి మళ్ళా దిగుతూ ఉన్నది. మాకు ప్రజా పోరాటాలు కొత్త కాదు, లేకపోతే కారాగారాలు కొత్త కాదు. పురిటి నొప్పులతోటి ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొత్తిళ్లలోనే తొక్కేయాలని చూసినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం కుట్రల్ని ఛేదించి ఎదిగినటువంటి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల మధ్యలో మాట్లాడుతూ ఉన్నది. వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో పునరంకితం అవుతున్నటువంటి ఈ శ్రేణులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి తెలియజేస్తూ ఉన్నది, పోరాటాలు నమ్ముకున్న ఏ రాజకీయ పార్టీ కూడా ప్రపంచ పటంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటాలు నమ్ముకున్నది. ప్రపంచం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి చూసేటట్టుగా దేశం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చూసింది. తిరిగి మళ్ళా దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఎప్పుడు అధికారంలోకి వస్తాడో, అలాంటి ప్రజారంజకమైనటువంటి పరిపాలన మళ్ళా ఎప్పుడు అందిస్తాడో అని ఎదురు చూస్తున్న తరుణంలో ప్రజా పోరాటాలని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని ఏకైక మార్గంగా తీసుకొని ప్రజానాయకుడు కదులుతున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మీ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సవాళ్ళను ఎదుర్కోవటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు దీవించినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు చేరదీసినప్పుడు, హక్కును చూసుకున్నప్పుడు, ప్రజల ప్రేమను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుమ్మరించినప్పుడు ఆ పార్టీ అధినాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈ రాష్ట్రంలో చూసినటువంటి ప్రజలు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుకునే విధంగా ప్రజల అంచనాల్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కదులుతూ ఉన్నాడు. ఆ క్రమంలో ఆయనకి అండగా ఉండటం కోసం, ఆయనకి కుడి ఎడమ భుజాలుగా ఉండి ఆయన్ని బలవంతుడుగా చేయటం కోసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకునే 16వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నేను మీతో మాట్లాడుతూ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఈరోజు జగనన్న చెప్పమన్నాడు కాబట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను. తిరిగి ప్రజా ఉద్యమాలని నిర్మించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వహిస్తుంది. జగనన్న ప్రజల ఆలోచనలకి, ప్రజల కోరికలకి, ప్రజల తరపున పోరాటాలకి సిద్ధమవుతున్న నేపథ్యంలో వస్తున్నటువంటి చిన్నవాడైనా సరే వయస్సులో రాజకీయ పార్టీ 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఎలా చూపించాడో దానికి 10ంతలుగా మళ్ళీ తిరిగి చూపించే మార్గంలో రాబోయే తరాల భవిష్యత్తు కోసం, రాబోయే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని దేశ చరిత్ర పటంలో స్పష్టమైనటువంటి అంచనాలతోటి ఉంచడం కోసం జగనన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కదులుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆశీర్వదించండి, ఆహ్వానించండి, మీ హృదయాలకు హత్తుకోండి తెలియజేస్తూ